లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు, ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవరున్నాడు? ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మొన్న అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. ఈవేళ 1 కోటి కార్యకర్తల్ని మెంబర్షిప్ చేసిన నాయకుడు లోకేష్. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఆయనే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగిన చూసారా, ఇంత మించి ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు.